నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలలో పాప విముక్తి, రక్షణ అనేవి ఏ యోగ్యత లేని వారికి దేవుడు ఉచితంగా ఇచ్చేవే. దీనికి లోకరీత్యా చేసే మంచు పనులతో సంబంధం లేదు. విశ్వాసము, దాని మూలంగా కలిగిన పాప విముక్తి, రక్షణ కూడా దేవుడు ఉచితంగా ఇచ్చినవే. మనకు ఉన్న విశ్వాసం కూడా దేవుని యొక్క ఉచిత కృపావరమే. మనసులో, హృదయంలో దేవుని కార్యం జరగకపోతే ఎవరు క్రీస్తులో నమ్మకం పెట్టుకోలేరు కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12, 13 వచనాలలో దేవుని అందరి విశ్వాసము ద్వారా రక్షించబడుట అనగా పాపముల నుండి విముక్తి పొంది తిరిగి ఆయనలో నూతనంగా జన్మించడమే. ఇలా ఎంతమంది అయితే ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిని ఆయన పిల్లలుగా చేసుకుంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. తమ పాపాల్లో దారి తప్పిపోయి నశించిపోతూ ఉన్న మనుషుల పట్ల దేవుని జాలి, కనికరం ఉన్నాయి. ఆయన ప్రేమామయుడు కనుకనే ఆయనకు మన ఎడల ఉన్న ప్రేమను మాటల్లో కాక క్రియలలో తండ్రి అయిన దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చివేయట ద్వారా ఆ ప్రేమను రుజువు చేశాడు. దాని వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం సమస్త మానవాళిని పాపం వలన వచ్చే శిక్ష నుండి తప్పించి రక్షించి నిత్య జీవమునకు వారసులను చేయడం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఆదేశించాడు. దాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. దానిని పొందవలసిన మార్గం కూడా క్రీస్తే. నిత్య జీవం అనేది రక్షణ పొందిన విశ్వాసి యొక్క నిరీక్షణకు ఆధారంగా ఉంది. సమస్త మానవాళిని ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి ఆయన కృపచేత ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణను నిర్లక్ష్యం చేసే విశ్వాసము లేని విశ్వాసిగా, క్రీస్తు లేని క్రైస్తవులుగా జీవిస్తే నిత్య నరకంలోనికి ఉచితంగా వెళ్ళిపోతాం. అలా కాక స్థిరమైన విశ్వాసం కలిగి క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవునిగా దేవుడు ఇచ్చినటువంటి రక్షణను కడవరకు నమ్మకంగా కాపాడుకుంటే నిత్య జీవమునకు వారసులుగా ఉండే హక్కును పొందుకుంటాం. ఆమేన్.